వెల్కమ్ టు యూటీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఒక వేదిక మీద మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు మాకు పాలన మీద పట్టు లేదని మాట్లాడుతున్నారు. మేము నేడు తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నామని, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నడైనా సెక్రటేరియట్కు వచ్చి పనిచేశారా అని మండిపడ్డారు. కేసీఆర్ కేవలం ఫామ్ హౌస్కు పరిమితమయ్యారని ఈ సందర్భంగా రేవంత్ పేర్కొన్నారు. తాను గడిలల్లో పెరగకపోయినా నల్లమల్ల అడవుల్లో చెంచుల పేదరికాన్ని, వారి దీన పరిస్థితులని చూస్తూ పెరిగానని రేవంత్ అన్నారు. నేను కష్టపడి జడ్పీటీసీ, ఆ తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ అయ్యానని, ఇప్పుడు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పుకొచ్చారు. రాజు అనేవాడు విజ్ఞతతో వ్యవహరించాలని, కేసీఆర్ విజ్ఞతతో లేనందువల్లే నేడు ప్రజలకు మాకు పట్టం కట్టారని రేవంత్ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజు 18 గంటలు పనిచేసే నాకు, మా సీతక్కకు పరిపాలన మీద పట్టు లేదు అని మాట్లాడతారా అంటూ రేవంత్ రెడ్డి మండిపడుతున్నారు. ఇక గతంలో యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా కేసీఆర్ ప్రభుత్వం మార్చిందని, అక్కడ ప్రజానికం తనతో మళ్ళీ యాదగిరిగుట్టగా మార్చాలని విజ్ఞప్తి చేశారని, అందుకే తాము అధికారంలోకి రాగానే తిరిగి యాదగిరిగుట్టగా నామకరణం చేశామని రేవంత్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో టీటీడీ ఉంటే తెలంగాణకు వైటీడీఏ ఉందని అన్నారు. ప్రతిసారి తిరుమల, శ్రీశైలం దేవాలయాల దర్శనం కొరకు ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల్ని అడగడం ఎందుకని హితబోధ చేశారు. మన తెలంగాణలో కూడా అద్భుత దేవాలయాలు ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా భద్రాచలం రాముల వారిని, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని, వరంగల్ రామప్ప దేవాలయాన్ని విశిష్టతను గుర్తు చేస్తూ పరోక్షంగా ఏపీ ప్రభుత్వానికి చురకలు అందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఆ మధ్య బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీటీడీ బోర్డుపై మండిపడ్డ సంగతి తెలిసిందే. సమైక్య రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు లేవని గుర్తు చేశారు. శ్రీవారి వీఐపీ ఆర్జిత సేవల దర్శనం కోసం తాము ఇచ్చిన లేఖల్ని టీటీడీ తీసుకోవడం లేదని తెలంగాణ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు ఆదేశాలు అమలు కాలేదని విమర్శించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి సిఫారసులు, లేఖలు అనుమతిస్తామని చెప్పారని, ఇప్పుడు మార్చి సగం పూర్తి కావస్తున్నా ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. వేసవి సెలవుల నాటికి సిఫారసు లేఖలు తీసుకోకపోతే ప్రజాప్రతినిధులతోనే వచ్చి తేల్చుకుంటారని హెచ్చరించారు. ఈ వ్యవహారం శృతిమించడంతో ఏపీ ప్రభుత్వం జోక్యం చేసుకుంది. ఈ మేరకు మార్చి 24 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను శ్రీవారి దర్శనాన్ని టీడీపీ కల్పించనుంది. ఇక తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు శ్రీవారి దర్శనం అనుమతిపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన అంశంపై స్పష్టత ఇచ్చింది. ఇదే అంశంపై ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తుంది.